హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఈ వ్లాగ్ చేయడానికి నాకు ఇన్ని రోజులకి టైం వచ్చిందండి. చేసి 1 వీక్ అయిపోతుంది ఫెస్టివల్ అయిపోయి. నేనైతే ఇప్పుడు చేస్తున్నాను. ఇది ఫస్ట్ డే. నార్మల్గా నేను మార్నింగ్ లేచి ఇంకా ముగ్గు వేద్దామనేసి ప్రిపేర్ అయ్యాను. ఇంకా అవన్నీ చూపించాను కదా, ఇట్లా వేసేసాను మొత్తం టక్ టక్ అనేసి. అదెంత హ్యాండ్తో వేసాను. అవి 2 అయితే మామూలుగా ప్రింట్స్ వస్తాయి కదా, అలా హ్యాపీ పొంగుల్ అని అవి ప్రింట్స్ తోటి వేసాను. ముగ్గు అయితే సాటిస్ఫాక్షన్ పర్లేదు, బాగా వచ్చింది. తర్వాత ఆ రోజు ఏంటంటే నువ్వులు అవి తింటారు కదా, అందుకని చెప్పేసి నేను ఇట్లా నువ్వులవి ఇట్లా పాకంలాగా చేసి ఇలా చేశాను స్లైసెస్. ఇవి యాక్చువల్గా వీడియో చేద్దాం అనుకున్నాను, ఎందుకో కుదరలేదు, అందుకే చేయలేదు. ఇవి చేసి నేను పక్కకు పెట్టాను. ఈ సమ్మర్లో ఇవి తినడం వల్ల కూడా మనకు ఒంట్లో చాలా మంచిగా ఉంటుందండి. అందుకని చెప్పేసి అందరూ తింటారు మామూలుగా ఈ ఫెస్టివల్కి. మామూలుగా అయితే రొట్టెలు కూడా చేస్తారు, సొద్ద రొట్టెలలోకి నువ్వులు వేసి అలా తింటారు అనమాట. నేనైతే ఇక నువ్వులు తినాలని చెప్పేసి ఇవి బ్లాక్వి వైట్వి 2 కలిపి నేను ఇలా ఇట్లా పట్టీలాగా చేశాను అనమాట. నువ్వుల పట్టీలు చాలా బాగుంటాయి. అయితే అయిపోతాయి కూడా ఈ పాటికి. ఇలా మొత్తం అన్నీ నేను ఇట్లా స్లైసెస్ లాగా చేసేసి స్టోర్ చేసేసుకున్నాను. ఎందుకంటే హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి రెగ్యులర్గా నేను చేసి పెడుతుంటాను. లేదంటే నువ్వులైనా సరే వేయించి పక్కకు పెట్టేస్తుంటాను. అంటే వైట్వి బ్లాక్వి చాలా తక్కువ తీసుకొచ్చేది. ఆ రోజు యూజ్ కావాలని చెప్పేసి బ్లాక్వి తీసుకొచ్చి ఇలా చేసాము. ఇదైతే మార్నింగ్. ఈవినింగ్ ఏమైందంటే మా పాపకి భోగిపళ్ళు పోద్దామని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను మొత్తము. అయితే దానికి డెకరేషన్ చేయాలి కదా, నేనే ఇంకెవరు లేరు ఇంట్లో కాబట్టి డెకరేషన్ అంతా నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇలా ఆల్రెడీ ఇది బ్యాక్గ్రౌండ్ డ్రాప్ ఉంది నా దగ్గర, దాన్ని అయితే జస్ట్ నేను ఇట్లా వేసేసి దానికి కైట్స్ ఎలా బయట దొరుకుతాయి కదా అవి తెప్పించి అదేంటంటే అది ఎల్లోకి ఎల్లో మిక్స్ అయిపోయింది. ఇదైతే కొంచెం కలర్ కాంట్రాస్ట్ వచ్చింది. ఇది ఏమైందంటే ఒకటి యజ్ఞకి ఒకటి కార్తీక్ అన్నట్లు కార్తీక్ తీసుకొచ్చాడు షాప్కి వెళ్ళి. అదేమో కలర్ ఎల్లో వచ్చేసరికి దాంట్లో మిక్స్ అయిపోయింది. సరేలే అనేసి అలా వదిలేసాను. తర్వాతకైతే ఇంకా అన్నీ 1 by 1 ఇంట్లో ఉన్నవి అన్నీ లోపల ఉన్నవన్నీ బయటకు తీసి ఏమేమి చేయాలో వాటితోటని ఆలోచిస్తూ అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి మొత్తానికైతే డెకరేషను అలా ఇలా ప్లాన్ చేశాను. ఇవైతే ఫస్ట్ పైన పెడితే బాగుంటుంది అనుకున్నాను, కానీ అంత పైనకి మళ్ళీ కనిపించవు కదా అని ఫస్ట్ కింద షిఫ్ట్ చేశాను. మళ్ళీ అక్కడ అంటే బ్యానర్ ఎక్కడి వరకు ఉందో అక్కడ నుంచి షిఫ్ట్ చేశాను. మళ్ళీ ఇవి చాలా ఇంతకుముందు నేను ఇవి డోర్కు అలా యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు దీనికి డిఫరెంట్గా ఉంటాయని చేశాను, కానీ అక్కడ ఎందుకో కనిపించట్లేదు. అది గ్రీన్ అయ్యే వరకు ఎల్లో కాంబినేషన్ అనేది సేమ్ అయిపోతుంది. అందుకనేసి సరే చూద్దాము డిఫరెంట్గా అనుకొని లాస్ట్ వరకు ట్రై చేశాను. నాకు ఇంకా ఇవి ఎక్కడ పెట్టాలి అని, ఇవైతే మనము డోర్కి ఇలా అటు సైడ్ ఇటు సైడ్ హ్యాంగ్ చేస్తాం కదా, అవి నేను మామూలుగా ఇక్కడ మాకు మార్కెట్ ఉంటుంది మండే అక్కడ కొనుక్కున్నాను అనమాట. అక్కడ అన్నీ అమ్ముతుంటారు, అంటే రెగ్యులర్గా అమ్మరు, ఏమైనా ఫెస్టివల్స్ అట్లా వచ్చినప్పుడు అమ్ముతుంటారు. అలాంటి టైంలో నాకు నచ్చినప్పుడు నేను తీసుకొని పెట్టేసుకుంటాను. ఇలా తీసుకున్నాక నేను ఇలా యూజ్ చేస్తూ ఉంటాను. అవి డోర్స్ కానీ వాటికని ఒక్కదానికి కాదు తీసుకునేది, ఒక పర్పస్కి యూజ్ చేసేది చాలా పర్పస్ కోసం యూజ్ చేస్తాను. ఇలా వేసాను. ఫస్ట్ అయితే ఎలా ఉంటుంది చూద్దామనేసి ఇట్లా అంటే నాకు పైనకి అందట్లేదు, అందుకని చెప్పేసి స్టూల్లో వేసుకున్నాను. అవి 2 వచ్చాయి, ఇంకా ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఎందుకో నాకు అంత మంచిగా అనిపించలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ పైనకి షిఫ్ట్ చేశాను దాంట్లోని. అంటే పైన పింక్ ఉంది కదా, పింక్కి బాగా అనిపిస్తుంది అని చెప్పేసి పైన ఇట్లా మాలలాగా కొంచెం డిఫరెంట్గా అలా వేశాను. అలా వేసేసరికి కొంచెం లుక్ చేంజ్ అయింది అనిపించింది. ఎందుకంటే ఆ ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో ఆ ఫ్లవర్స్ కూడా మొత్తం మిక్స్ అయిపోయాయి, అసలు ఏం కనిపించట్లేదు. అందుకని చెప్పేసి ఇలా వేసాను. ఇలా వేసిన తర్వాత మళ్ళీ అవి కిందకి ఇట్లా వస్తున్నాయి అనేసి మళ్ళీ వాటిని అటు ఇటు ఫోల్డ్ చేసుకోవడం. అంటే మ్యాక్స్ నాకు ఆ రోజు టైము నేను స్టార్ట్ చేసిందే ఈవినింగ్ 4కి స్టార్ట్ చేశాను.
నాకు కూడా ఆ రోజు హెవీ వర్క్ ఉండే, ఆర్డర్ ఇచ్చేది. ఇంకా అది చేసి తర్వాత ఇది ప్లాన్ చేసుకున్నాను. ఒక పక్క టైం అవుతుంది, ఇంకా ఫాస్ట్గా చేయాలని చెప్పేసి ఒక్కదాన్నే ఇంకా అటు ఇటు చూసుకుంటూ చేసుకున్నాను. ఇదేంటంటే నాకు పైనకి అందట్లేదు, ఇంకా అది సెట్ అవుతలేదు అసలు, ఇట్లా వేస్తే బాగుంటుంది అని. ఇలా మొత్తానికైతే ఇలా సెట్ చేశాను. అప్పటి వరకు అయితే అవి హైట్ సేమ్ రావాలని చెప్పేసి రెండు చూసుకుంటూ ఇంకా అటు ఇటు చేసేసాను. అలా వచ్చింది ఫైనల్గా. అలా వచ్చిందండి. మళ్ళీ ఇవి ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒకసారి యూజ్ చేశాను. ఇవి అంటే ఇట్లా బ్యాక్ డ్రాప్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి కవ్వి వస్తాయి కదా రెగ్యులర్గా, కవ్వు వచ్చేసి లోటస్ వచ్చి వస్తాయి. మీకు అవి కనిపించట్లేదు, అది ఎందుకంటే అక్కడ నుంచి ఈవినింగ్ కదా, కొంచెము అటు సైడ్ ఎండ వస్తుంది కొంచెం బాగా, అది లైటింగ్ పడేసి మీకు కనిపించట్లేదు సరిగా. నేను అది కాక అది ఎల్లో గ్రీన్ అయ్యే వరకే మొత్తం మిక్స్ అయిపోయింది అనమాట ఆ కలర్స్. నేను అవి పెట్టేస్తున్నాను ఒకటి. మామూలుగా అయితే సెట్ వచ్చింది. ఇంట్లో నేను ఒక 3 పెట్టాను అంతే. నేను పెయిర్ తీసుకున్నాను. ఉత్తిగా వేయకోకుండా కింద చాప్ వేసేసి దాంట్లో ఇక టబ్ చైర్ పెట్టేసి, ఆ టబ్ చైర్లో ఉన్నవి అవన్నీ తీసేసి, ఇది యజ్ఞకి చిన్నప్పుడు కొన్నాను ఆ బొమ్మ, ఇంకా అది కూడా పెట్టేసి సెట్ చేశాను. నాకైతే అక్కడ అవి నచ్చలేదు, ఫ్లవర్స్ ఇందాక హ్యాంగ్ చేశాను కదా అవి, అందుకని చెప్పేసి మళ్ళీ షిఫ్ట్ చేసి పక్కనికి అటుకి ఇటుకి షిఫ్ట్ చేసి పెట్టాను. అయితే ఇంట్లో బార్బీ డాల్స్ ఉండే 2, నేను ప్రయోగాలు చేద్దామని చెప్పేసి కొనుక్కొచ్చాను. అయితే అవి ఉండే ఇంట్లో, అవి ఊరికే ప్లెయిన్గా ఉంటే బాగోదని చెప్పేసి ఆ ఫ్లవర్ వాజులలో వాటిని కూర్చోబెట్టడానికి ట్రై చేసిన, అదేమో పడిపోతుంది. సర్లే ఫస్ట్ ఇక్కడ ట్రై చేద్దామని ఇంకా అక్కడ కూర్చోబెట్టాను. ఇంకా అదొకటి ఇదొకటి అట్లా ఫ్లవర్స్లలో ఉన్నట్లుంటే బాగుంటుంది కదా అని ఏదో నా క్రియేటివిటీ అలా చేసి అలా పెట్టాను. మొత్తం అలా పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ఇంకొక బార్బీ డాల్ ఉంది, దాన్ని కూడా ఇక్కడ పెట్టేశాను. ఇలా 2 అలా సెట్ చేసేసాను. తర్వాతకి ఇంకా ఉన్నాయి కదా నా దగ్గర కొన్ని బొమ్మలు, అవి కూడా పెడదామని చెప్పేసి అవి కూడా పెట్టాను. ఇవి అంటే నేను చేశాను కదా కొంచెం డెకరేషను, ఆ బొమ్మలు అన్నమాట ఇవి. ఆ బొమ్మలు పైన పెట్టేసి ఈ బొమ్మలు ఇట్లా కింద పెట్టాను. కొంచెం బెటర్గా అనిపించింది అప్పటికన్నా ఇప్పటికీ, అందుకు. ఇంక ఇక్కడ సైడ్కి అయితే ఏమీ లేదు. ఇక్కడైతే ఇక భోగి పళ్ళు కలుపుకుందామని ఫస్ట్ అయితే రేగ్గాయలు వేసేసాను. ఇవి వచ్చేసి శనగలు అంటారు కదా, అవి కూడా వేసేసాను. అయితే ఫ్లవర్స్ ఎక్కువ కావాలనేసి ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చుకున్నాను, అవి కూడా వేసేసాను. రేగ్గాయలు అయితే ఆ రోజు అయితే ఎంత ఉన్నాయో కాస్ట్, జస్ట్ పావు కిలో 100 అంట, అంత కాస్ట్ ఉన్నాయి అసలు. కొంచెం బాగాలేనవి అయితే 80, బాగున్నవి అయితే 100. వాటిల్లో కూడా పుచ్చులు అవి ఇవి ఉన్నాయి. మేము అక్కడికి చూసి తీసుకొచ్చాము. ఇట్లా ఫ్లవర్స్ అన్నీ ఎక్కువ కావాలి కదా, ఇక అన్నీ నేను మొత్తం ఇట్లా బంతిపూలు అన్నీ తీసుకొని అన్నీ ఇలా చించి ఇక్కడ వేసాను. సరిపోతాయిలే అని దాని నిండా వేసేసుకున్నాను. తర్వాత కాయిన్స్ కూడా కలుపుకోవాలండి ఇందులో. మనకి ఇవి జీడి పళ్ళు అని ఇది దొరుకుతాయి, అవి కూడా తీసుకొచ్చాను. ఇవి ఇక్కడ వేస్తారు మామూలుగా, జీడికాయలు లాగా ఉంటాయి కదా, అట్లనే ఇవి జీడి పళ్ళు అంట, అదే చెట్టుకి వస్తాయట. ఇవి కూడా వేసాను. ఇంకా రోజ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి, అవి కూడా కొన్ని కంబైన్ చేసి వేసేసాను. కాయిన్స్ అయితే నేను ఈ వీడియోలో చూపించలేదు అసలు వేసినట్లు, ఇలా ఎందుకంటే మర్చిపోయాను, మళ్ళీ తర్వాతకి వేసాను. ఇలా మొత్తం వేసేసిన తర్వాత అన్నీ ఇంకా అవి చెరకు కూడా మామూలుగా చాక్లెట్స్ అవి వేసుకోవచ్చు. ఇవి చాక్లెట్స్ ఉంటే మా పిల్లలు ఇంకా అవి అయిపోయేదాకా, ప్యాకెట్స్ అయిపోయేదాకా తింటారు. ఇందులోకి మహా అంటే ఒక 20 అట్టేస్తాం, మిగిలిన అయితే అట్లే ఉంటాయి కదా, అందుకని చెప్పి చాక్లెట్స్ అవాయిడ్ చేస్తాం. మామూలుగా అయితే చాక్లెట్స్, బిస్కెట్స్ అట్లా అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడైతే డెకరేషన్ అంతా వేసేసాను, లైటింగ్స్ కూడా వేసాను. తర్వాతకి ఎందుకు ఐడియా వచ్చింది, తర్వాత అక్కడ ప్లేన్గా కనిపించకుండా అటు ఇటు కైట్స్ పెట్టేసి పాపనైతే ఇలా రెడీ చేశాను నేను. అంటే ఇది లాస్ట్ ఇయర్ బర్త్డే డ్రెస్సు, దానికి కొంచెం గ్రాండ్గా ఇచ్చేసి అలా వేశాను. బాగుంది కదా అంతా డెకరేషన్, కొంచెం ఎందుకో సాటిస్ఫై అనిపించింది నాకు. ఎలా కూర్చుందో చూడండి. ఇది వచ్చేసి ఇంకా అన్నీ ప్రిపేర్ చేశాను. ఫస్ట్ అయితే మా హస్బెండ్ తోటి వేయించాను భోగి పళ్ళు.
తర్వాతకి నేను వేద్దామని చెప్పేసి, అంటే మేమిద్దరమే ఉన్నాం ఫస్ట్, అందరినీ పిలిచేసి వచ్చాను నేను. ఇంకా వాళ్ళు వచ్చే వరకే టైం పడుతుంది కదా, ఈ లోపు నేను వేద్దామని ఫస్ట్ అవి అటు పెట్టిన్నాను. పెట్టుంటే మళ్ళీ అటు వేట్లి మళ్ళీ అటు నుంచి వేస్తారు కదా అని చెప్పేసి ఇంకా నేను అక్కడ గ్యాప్ ఇచ్చి ఇక్కడ పెట్టేశాను. ఇవైతే ఇంకా అక్షింతలు అవి 2 ఇట్లా ప్లాన్ చేసుకొని ఇట్లా స్టెప్ బై స్టెప్ పెట్టేశాను. ఇంకా ఒక 1 బై 1 వచ్చి అందరు పిలిచాను కదా, వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చేసి పిలిచేసి ఇంకా ఆమెకి వేసేసి ఆమెను పలకరించి వెళ్ళిపోయారు అందరూ. ఇంకా వాళ్ళకి వాయనాలు అవి ఇచ్చేసి జస్ట్ తాంబూలం ఇచ్చేసి పంపించేశాను. మా హరిణి అని వాళ్ళ ఫ్రెండ్ పెద్దదన్నమాట, ఆమె కూడా వేయాలంట ఆమెకి, అందుకని చెప్పి వేయించుకుంది. అవైతే వెనకాలన్నీ నా మీద పడ్డాయి అని చెప్పేసి ఆమె తిరుగుతుంది. ఇవైతే అందరూ ఇంకా అందరినీ పిలిచాను, మాకు తెలిసిన వాళ్ళందరినీ వచ్చి ఇట్లా వేసేసి వెళ్ళిపోయారు అందరూ. చాలా లేట్ అయిపోయింది అనమాట ఆ రోజు. ఎందుకంటే ఇక అందరూ రావడానికి అందరూ ఒకే టైంకి రారు కదా, ఒక్కో టైంకి వస్తారు కాబట్టి లేట్ అయిపోయింది. ఇంకా నేను పాపని రెడీ చేసి ఇంకా అంత ఎట్లయినా టైం పడుతుంది కదా, ఇక అట్లా ఇక అందరినీ పిలిచాను. ఇంకా వాళ్ళు కూడా వచ్చి వేసేసి ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా పిలిచాను కానీ ఇంకొకరిద్దరు రాలేదు. ఇంకా వచ్చిన వాళ్ళు సరేలే అని చెప్పేసి వేయించేసాను. ఇంకా ఆమెకి మా కార్తీ కూడా వేయాలంట. అన్నయ్య కదా నువ్వు వెయ్యాలి నాకు అని చెప్పి వేయించింది. వద్దే అన్న కూడా వెయ్యాలి నువ్వు అనేసి వేయించుకుంది కార్తీతోటి. వాళ్ళిద్దరు ముచ్చట అది, ఇంకా సరేలే అని చెప్పి వేయించాను. ఇలా అన్నీ అడిగి మరీ వేయించుకుంది, మొత్తం పోసేసేయని. ఇంకా అంతా అయిపోయిన తర్వాత వాళ్ళతోటే మొత్తం క్లీన్ చేయించాను. అవన్నీ క్లీన్ చేయించి కవర్లోకి ఎత్తిపించాను. కార్తీక్ ఆయిల్స్ అన్నీ ఎత్తిపెట్టి ఒక దాంట్లోకి వేసాడు. అవన్నీ తినకూడదు కదా, అన్నీ వాటర్లో పడేయాలి, అందుకని చెప్పేసి నీట్గా అన్నీ ఎత్తిపించేసి ఒక కవర్లోకి వేసేసి వాటర్లోకి వేసాము. కాయిన్స్ అయితే మనము ఎవరికైనా అడుక్కునే వాళ్ళకి అట్లా వేసేసేయాలి. అవి అయితే మనం ఇంట్లో ఎవరం తినకూడదు అనమాట, ఏవైనా సరే ఆ డబ్బులు యూజ్ చేయొద్దు. ఇవి అయితే నెక్స్ట్ డే మేమైతే అలసంద గారెలు, మటన్ కానీ చికెన్ కానీ కర్రీస్ అయితే చేసుకుంటాము. అలా నెక్స్ట్ డే అలా ప్లాన్ చేసాము. ఇవైతే నేను అంతా క్లీన్ చేసేసి, ఇది వీడియో కూడా మీకు లాస్ట్ టైం ఒకసారి పెట్టాను. బాగా కడాయిలో అయితే ఆయిల్ హీట్ అయింది. ఇది ఎందుకంటే నేను మామూలుగా అది పెట్టాను, ఐరన్ అయితే మనకేం కాదండి ఎంత కాలినా, వేరేదైతే తొందరగా ఇదైపోయి బాగా ఇబ్బంది అవుతుంది అనమాట, అందుకని చెప్పేసి ఇలా చేసాం. వడలు అయితే 30 వేసేసాము ఫాస్ట్గా మార్నింగే, ఎందుకంటే తినడం అలవాటు అనమాట మార్నింగే. ఇంకా ఆ రోజు నాన్ వెజ్ డే కాబట్టి ఇంకా మొత్తం ఇంకా అవే ఉంటాయి నా వడలు. అంటే మామూలుగా భోగి కర్మ రోజు స్వీట్ చేసుకుంటాం మొత్తం. ఇంకా ఆ రోజు నాకు వీడియో చేయడానికి అవ్వలేదు. ఇంకా ఇది లాస్ట్ రోజు కర్మ రోజు. ఇది మామూలుగా సంక్రాంతి రోజు అయితే ఇంకా మొత్తం స్వీట్ చేసుకుంటాం కదా, అలా భోగి రోజు అయితే పాపకి భోగి పళ్ళు పోసాను. సంక్రాంతి రోజు అయితే ఇంకా మొత్తం ఇంట్లో చేసుకోనికి నాకు సరిపోయింది, అసలు ఆ రోజు వీడియో తీయలేదు. ఇది కనుమ రోజు. ఇంకా 3rd డే మొత్తం ఇంకా చికెన్ మటన్ ఇవే చేసుకొని ఫుల్గా ఆ రోజు వడలు. ఇవి వచ్చేసి అలసందల వడలని వెరైటీ అనమాట. ఇంకా అందరం మార్నింగే కూర్చొని ఫస్ట్ తినడమే. అందరికీ తినుకుంటా టేస్ట్ ఎట్లా వచ్చినాయంటే, ఇవి స్వీట్ వేస్తాము, స్వీట్వి బ్లాక్ వస్తాయి అన్నమాట, బెల్లం వేస్తాం కాబట్టి. కారం అయితే నార్మల్గా ఇట్లా కాలినట్టు రెడ్ కలర్లో వస్తాయి. అలా 2 టేస్ట్ బాగుంటాయి, ఏవైనా మనం తినచ్చు. స్వీట్వి అయితే ఎక్కువ రోజులు ఉంటాయి, కొంచెం ఒక 3 డేస్ అలా ఉంటాయి. కారం అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తినొచ్చు. కారం అంటే స్వీట్వి అయితే 3 డేస్ 4 డేస్ అయినా ఉంటాయి అన్నమాట, కొంచెం గాలికి అలా పెట్టేస్తే చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి మా సైడ్ అయితే సంక్రాంతికి స్పెషల్ ఇవి బాగా చేస్తారు, అందుకని చెప్పేసి ఆ రోజు ఇలా చేసుకున్నాను. మా ఇంట్లో అయితే సంక్రాంతి అలా అయిపోయింది. లాస్ట్లో వీళ్ళ పిక్స్ అయితే జస్ట్ నేను యాడ్ చేశాను, నా ముగ్గు అండ్ పిక్స్. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కొత్త వంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్, థ్యాంక్ యూ.